ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండదేవతాయ నమ. కుర్రు కుర్రు వనదేవత పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, జాయి కొండదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. మరి మీకు కలలో మీకు కొన్ని శబ్దాలు వస్తున్నాయా? మీకు కలలో వచ్చేసి నిధులు కనబడుతున్నాయా? మీకు కలలో వచ్చేసి మీకు బంగారం అని కానీ, వజ్రా కానీ, వైడూర్యాలు కానీ కలలో కావన్న వస్తున్నాయా? మీకు కలలో నిధులు కనిపిస్తున్నాయా? మరి మీకు కలలో నిధులు వచ్చినప్పుడు మీకు కుటుంబంలో అనేది కొన్ని శబ్దాలు అనేది కొన్ని వినిపిస్తుంటాయి. చాలామందికి చాలా విధానాలుగా మీరు అక్కడ నిద్రించినప్పుడు కొన్ని చప్పుడు గజ్జల సౌండ్ కానీ, మంచి సువాసన కానీ, మరి కొన్ని పక్షులు వచ్చి అక్కడ పక్షి రూపంలో కూడా కొన్ని శబ్దాలు కొన్ని రావటం కానీ, కొన్ని పాములు కూడా సర్పాలు కూడా వచ్చి అక్కడ తిరిగిపోవటం కానీ, కొన్ని పక్షులు అనగా కొన్ని గద్దలు లాంటి, కొన్ని కాకి లాంటి, కొన్ని గుడ్లగూపు లాంటి అలాంటి కొన్ని పక్షులు వచ్చి మన ఇంటి మీద తిరిగిపోతుంటాయి. లేదా ఒక స్థానంలో మనం అనుకున్నామా, ఒక స్థానంలో ఉన్నామా, ఆ స్థానం దగ్గరికి వచ్చి తిరిగిపోతుంటాయి. మరి ఎందువలన ఇలాగా కొన్ని వచ్చినప్పుడు మనం కొన్ని గ్రహించుకొని దానికి జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. కాబట్టి భూమిలో బంగారం దొరకటం అంటే అది మీకు భగవంతుడు అనుగ్రహం. ఒక ఆలోచన విధానంలో ఎన్నో ఉన్నా కూడా మీకు దొరకటం అంటే ఆ భగవంతుడు మీకు ఇచ్చిన ఒక పుణ్య సంపత్తి. భగవంతుడు ఇచ్చిన భూమిలో ఉండాల్సింది ఆ భగవంతుడు గర్భం అనగా భూమిలో ఉండాల్సిన, గర్భంలో ఉండాల్సిన బంగారం మీ చేతికి వస్తుందంటే అది ఎందువలన? ఆ భగవంతుడు ఇచ్చిన మీకు ఒక కటాక్షణము, మీకు భగవంతుడు ఇచ్చిన ఒక దైవ అనుగ్రహం. మరి చాలామంది ఫలానా దుక్కునుంది, ఫలానా దుక్కునుంది, ఫలానా దుక్కును ఉంది, మరి దాని గురించి వాళ్ళు ఎన్నో విధానాలుగా తోడుతూ వాళ్ళ జీవితం మొత్తం ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టుకొని ఇక్కడ అప్పులు తెచ్చుకొని వాళ్ళు ఎన్నో బాధలు పడుకుంటూ ఎన్నో విధానాలుగా బాధపడుతూ అలాగ వాళ్ళు నష్టపోతుంటారు. కాబట్టి అది మనకి ప్రాప్తి లేనిది ఏది కాదు. అది మనకి ప్రాప్తి ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ముందు ఆ స్థానములో అనేది అలాంటి సువాసనలతో వచ్చినప్పుడు, అది మనకి చేతికి వచ్చినప్పుడు దాంట్లో రెండు విధానాలుగా ప్రమాదాలు ఉన్నాయి. రాకముందు మన చేతికి వచ్చే ముందు ఒక ప్రమాదం జరుగుతుంది. దానికి నాగబంధనలు అంటారు. ఆ నాగబంధనలు కొన్ని వేసి దాన్ని కట్టడి చేసి పెడతారు. దాన్ని మనం టచ్ చేసామనుకోండి, కొంత రక్తం కక్కి చచ్చిపోతుంటారు, కాళ్ళు చేయి వంకరబోతుంటాయి, ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి మనిషికి. కాబట్టి దానికి శాంతం చేసుకునే కొన్ని విధానాలు ఉంటాయి. ఈ శాంతం చేసుకునేట్టుకైతేనే అవి మన చేతికి దక్కుతాయి. అది మన చేతికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక సమస్య ఎదురవుతుంది. దాని వలన మీకు ఒకరికి వారవకోకుండా ఇది నీకే దక్కింది, నాకు దక్కలేదు అని వాళ్ళు గొడవలు పెట్టుకొని, పొడుచుకొని, చంపుకొని పోలీస్ స్టేషన్ దాకా పోయి కోర్టు చుట్టూ తిరిగి ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు చాలామంది. కాబట్టి మీరు అలాంటి తప్పులు చేయొద్దండి. అది మీకు ప్రాప్తి అనేది ఉన్నది అంటేనే మీరు ప్రయత్నం చేయండి. మీకు అది ప్రాప్తి లేదు అనేటికైతే మీరు డబ్బులు పెట్టుకొని వేస్ట్ అవుతుంది. ఎందువల్ల అంటే మీ కుటుంబంలో మీ పిల్లలు కాడ సొమ్ముని మీరు పోగొట్టుకుంటారు, జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటారు, అప్పులు పాలైపోతారు, మానసికంగా ఒత్తిడి బాధపడుతుంటారు, ఎదుటివారితో చెప్పుకోలేని బాధపడుతుంటారు. మరి ఇలాంటి మీరు బాధలు పడుకోకుండా ఉండాలి అంటే, దానికి మీకు వెలుగులోకి రావాలి అంటే అది మీకు ప్రాప్తి యోగం ఉన్నదా లేదా అనేది మీ పేరు బలంలో ఒక్కసారి అంజన వేసి చూడాలి. మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే దానికి మేము చూసి మీ పేరు బలంలో, మీరుండాల్సిన స్థానంలో, మీరుండే భూమిలో, మీరుండే శలకలో అది మీకు ప్రాప్తి కలిగే యోగం ఉన్నదా లేదా అనేది దాని ముందు అంజన వేయాలి. ఆ భూమి అంజన వేయాలి. దాంట్లో 3 అంజనాలు ఉంటాయి.
ఒకటి భూమంజనం, ఒకటి ఆకాశంజనం, ఒకటి వాయువు అంజనం, గాలి అంజనం. ఈ 3 అంజనాలతో ఒకసారి చూసినట్టుకైతే అక్కడ ఉండాల్సిన విధానం ఎలాగుంది, దానికి చేయాల్సిన పూజా విధానాలు ఏం చేయాలి, మరి మీకు ఎలాంటి ప్రమాదం జరగకోకుండా దానికి కొన్ని కట్టడలు ఎలాగుంటాయి అనేది మేము చెప్పగలుగుతాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా తప్పకుండా మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్ మమ్మల్ని సంప్రదించండి. మరి మీ కుటుంబంలో భార్యాభర్తలు కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఉండటం, డబ్బులు మీ చేతిలో నిలబడుకోకుండా, ఎంత కష్టపడ్డా కూడా మీ చేతిలో నయా పైస లేకోకుండా, మీరు 24 అవర్స్ 24 గంటలు మీరు కష్టపడుతూ ఉన్నా కూడా మీకు ఒక్క రూపాయి మీకు చేతిలో నిలబడుకోకుండా ఉండటం, మరి బంధుమిత్రులతో నరఘోష నరదిష్టి ఎక్కువగా ఉన్నదానివల్ల మరి మీరు చేసే వ్యవసాయంలో మీకు అభివృద్ధిగా రాకోకుండా, మీరు చేసే వ్యాపార బిజినెస్లు చిన్న చిన్న బిజినెస్లు పెట్టినా కూడా ఆ బిజినెస్ల మీద మీకు దిష్టి ప్రభావం జరిగి దాంట్లో మీరు ఎంత డబ్బు సంపాదించినా కూడా డెవలప్మెంట్ కాకోకుండా ఎన్నో విధానాలుగా మీరు బాధపడుతూ ఉన్నారా, మానసికమైన బాధపడుతూ ఉంటే మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఎన్నో విధానాలుగా మీరు కష్టపడుతూ ఏ పూజా కార్యక్రమం చేసినా, ఏ మంత్రం చేసుకున్నా, ఎక్కడికి పోయినా మీకు ఏది కాకోకుండా బాధపడుతూ ఉన్నారా, తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ జాతక చక్రాన్ని బట్టి, మీ కుటుంబాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది కూడా మొత్తం జాతక చక్ర కుండలి వేసి మేము చూసి అన్ని విషయాలకి మేము చూసి చెప్పగలుగుతాము. మీకు ఏ సందేహం ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. మరి మేము అమ్మవారు పూజా బంధన చేసేసి, సమ్మక్క సారక్క అమ్మవారు శక్తితో పూజా బంధన చేసేసి ఇది మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ వేరుని మేము భూమిలో నుంచి మేము తీస్తాం. ఈ మాఘశుద్ధ పౌర్ణమి అమావాస సూర్యగ్రహణం చంద్రగ్రహణ టయాలలో మేము చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ చెట్టు దగ్గరికి పసుపు కుంకుమ వేసి అక్కడ అమ్మవారు కోళ్ళు కోసి ఇది మేము భూమిలోంచి తీస్తాం. ఇది నరదిష్టికి, ప్రజాదిష్టికి, కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా, ఆరోగ్యంలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా, బిజినెస్లో కానీ, వ్యాపారంలో కానీ, ప్రేమలో కానీ, చేసే కార్యక్రమాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, విదేశాల ప్రయాణాల్లో కానీ, మానసికమైన ఇంట్లో బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ మేము పూజా బంధన చేసి ఇది వేరును అనేది మేము పూజా బంధన చేసి ఇస్తుంటాము. ఇది మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మేము పూజ చేసి మేము ఇవ్వగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.